హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు కేవలం ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు, అలాగే డిగ్రీ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అప్లై చేసుకునే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దామనేది వీడియో చేస్తున్నాను. మనకు ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్కి సంబంధించి డిపార్ట్మెంట్ నుంచి అయితే రావడం జరిగింది. కేవలం వాక్ ఇన్ ఇంటర్వ్యూతో మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ కొట్టే అవకాశం అయితే మనకు కల్పిస్తున్నారు. లోవర్ డివిజన్ క్లర్క్ ఇంటర్మీడియట్ అర్హతతో అప్లై చేసుకోవచ్చు. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రాడ్యుయేషన్తో అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో మనం క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. జాబ్లో చేరగానే లోవర్ డివిజన్ క్లర్క్కి ఆల్మోస్ట్ 19,000 శాలరీ రావడం జరుగుతుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేసి 20,000 ప్లస్ శాలరీ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకే, సో చిన్న రిక్వెస్ట్ గైస్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్స్లో జెన్యూన్గా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని యూజర్స్ ఉంటే కనుక వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద అఫీషియల్ నోటిఫికేషన్ గైస్. అఫీషియల్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉన్నని మెడిసిన్ అనమాట. ఇది ఆటోనమస్ ఆర్గనైజేషన్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ. సో మనకు ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ కూడా మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో పేస్ట్ చేశాను. అది కనుక క్లిక్ చేసి ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే కెరియర్స్ డ్రాప్ డౌన్లో చూసుకుంటే మనకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పొజిషన్స్ అని ఇక్కడ క్లియర్గా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో మనకు వచ్చేసి ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని దాని గురించి ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో నోటిఫికేషన్ డౌన్లోడ్ అయిపోయింది, దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో మనకు వచ్చేసి ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉన్నని మెడిసిన్ అనే సంస్థ మనకు వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కింద అయితే రావడం జరుగుతుంది. డేట్ వచ్చేసి మనకు 14th జూలై అయితే రిలీజ్ చేశారు. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇక్కడ 2/2025 అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మనకు వచ్చేసి కేవలం వాక్ ఇన్ ఇంటర్వ్యూతో ఎటువంటి పరీక్ష లేకుండా కేవలం వాక్ ఇన్ ఇంటర్వ్యూతో అయితే మనకు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారనమాట. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉన్నని మెడిసిన్ కోటియాగపల అని క్లియర్గా అడ్రస్ కూడా మెన్షన్ చేశారు. ఎక్కడ వీళ్ళు వాక్ ఇన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారనే అడ్రస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. బెంగళూరులో మనకు ఆ వాక్ ఇన్ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 22/7/2025 అనమాట. మనకి ఇంకా 4 days టైం ఉందన్నమాట. ఈరోజు 18th కాబట్టి మనకు 22nd జూలై రోజు వాక్ ఇన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. విల్ హ్యావ్ టు సబ్మిట్ ద ఫుల్లీ ఫిల్డ్ ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫామ్ యాజ్ ఎన్క్లోజ్డ్ అనమాట. అలాంగ్ విత్ ద కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ బిట్వీన్ 8 AM to 10 AM అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు వచ్చేసి వాక్ ఇన్ ఇంటర్వ్యూకి వెళ్ళాలా? వాక్ ఇన్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు అప్లికేషన్ ఫామ్ ఉంది. అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలి. దాంతోపాటు కావాల్సిన డాక్యుమెంట్స్ ఎన్క్లోజ్ చేసి సంతకాలు పెట్టి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అది కూడా 22nd జూలై రోజు 8 AM నుంచి 10 AM మధ్యలో ప్రతి ఒక్కరు వెళ్ళాల్సి ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దాని అప్లికేషన్ ఫామ్ కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలో ఎండ్ వరకు చూస్తే కనుక. అలాగే ఇప్పుడు మీకు మనం వచ్చేసి అసలు ఏ దానికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా మనకు డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. బట్ దానికి వచ్చేసి కొంచెం ఎక్స్పీరియన్స్ కావాల్సి ఉంటుంది, అలాగే డిఫరెంట్ డిగ్రీ కావాల్సి ఉంటుంది. సో అందుకని నేను దాని గురించి డిస్కస్ చేయదలుచుకోలేదు. ఓన్లీ మనకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కేవలం ఇంటర్మీడియట్ బేసిస్ మీద అయితే లోవర్ డివిజన్ క్లర్క్ అప్లై చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ క్రైటీరియా వచ్చేసి 28 years లోపున ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ విత్ స్పీడ్ ఆఫ్ 30 words per minute ఇన్ ఇంగ్లీష్ టైపింగ్ అనమాట. అలాగే 25 words per minute వచ్చేసి హిందీ టైపింగ్ ప్రొఫిషియన్సీ ఉందని క్లియర్గా మెన్షన్ చేశారు. మనకు శాలరీ చూసుకుంటే 19,900 per month అయితే మనకు లోవర్ డివిజన్ క్లర్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో గైస్ 2 వేకెన్సీస్ లోవర్ డివిజన్ క్లర్క్, కేవలం ఇంటర్మీడియట్ అర్హత, అలాగే టైపింగ్ కూడా మీకు వస్తే మీకు అవకాశం అయితే ఉంటుంది జాబ్స్లో సెలెక్ట్ అవ్వడానికి. అలాగే మనకు నాలెడ్జ్ ఆఫ్ హిందీ కూడా ఉండాలని కూడా క్లియర్గా మెసేజ్ చేశారు. అది కూడా డిజైరబుల్, మ్యాండేటరీ కాదు, ఉండాలని చెప్పి ఎవరికైతే నాలెడ్జ్ ఆఫ్ హిందీ ఉందనుకోండి వాళ్ళకు కొంచెం ప్రయారిటీ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించి చూసుకుంటే 1 వేకెన్సీ ఉంది. మనకు బిలో 30 years ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. ఎసెన్షియల్ మ్యాండేటరీ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అనమాట. ఏ డిగ్రీ చేసి ఖాళీ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. షుడ్ హ్యావ్ ఎ గుడ్ కమ్యూనికేషన్, రైటింగ్ ఎబిలిటీ, ఇంటర్పర్సనల్ స్కిల్స్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉండాలని మెన్షన్ చేస్తాం. అలాగే ఇంటర్పర్సనల్ స్కిల్స్ కూడా ఉండాలి. అలాగే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ సచ్ as ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్. సో ఎవరికైతే పవర్ పాయింట్ కానీ, ఎంఎస్ వర్డ్ కానీ, ఎక్సెల్ కానీ నాలెడ్జ్ ఉందో వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని క్లియర్గా మెన్షన్ చేశారు. శాలరీ చూసుకుంటే 20,000 per month. సో బేసిక్గా లోవర్ డివిజన్ క్లర్క్కి, డేటా ఎంట్రీ ఆపరేటర్కి పెద్ద శాలరీ డిఫరెన్స్ లేదు గైస్, బట్ 20,000 అనమాట. సో మీరు వచ్చేసి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. సో అప్లికేషన్ ఫర్ ద కాంట్రాక్ట్ పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్కి మీరు సబ్మిట్ చేస్తున్నారు. మీరు డేటా ఎంట్రీ ఆపరేటర్, లేదంటే మనకు ఇందాక మనం డిస్కస్ చేసుకున్న పొజిషన్ ఏదైతే లోవర్ డివిజన్ క్లర్క్ అది మెన్షన్ చేసి లోవర్ డివిజన్ క్లర్క్ ఇక్కడ ఫోటో అనేది ఒకటి అఫిక్స్ చేయాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ పోస్ట్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇన్ బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ ఏంటి మీది,
మీదేంటి, మీరు మేలా? ఫీమేలా? ఏంటనేది. మీ నేషనాలిటీ, రిలీజియన్, మెరిటియస్ స్టేటస్, లాంగ్వేజెస్ ఏ లాంగ్వేజ్ వచ్చు. అడ్రెస్ ఫర్ కమ్యూనికేషన్ అంటే ప్రెజెంట్ ఎక్కడుంటున్న ఆ అడ్రెస్. పర్మనెంట్ అడ్రెస్ అంటే ఇప్పుడు మీ పర్మనెంట్ అడ్రెస్ ఎక్కడున్నది. మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ. అలాగే మీ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసి, మీరొచ్చేసి మనకు క్లియర్‌గా ఈ డీటెయిల్స్‌ని ఫిలప్ చేసి సంతకాలు పెట్టి, మీకు ఇక్కడ పెట్టేసిన తర్వాత ఇక్కడ కొన్ని డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది. ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఎన్‌క్లోజ్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. వచ్చేసి ఇక్కడ డాక్యుమెంట్స్ డ్యూలీ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫార్మ్ అలాంగ్ విత్ ద ఒరిజినల్ డాక్యుమెంట్స్, సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోకాపీస్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఇన్ సీక్వెన్స్ యాస్ ఇండికేటెడ్ అనమాట. సో ఏంటంటే అప్లికేషన్ ఫిలప్ చేసిన తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా క్యారీ చేయాలి. దాంతో పాటు కొన్ని డాక్యుమెంట్స్ తీసుకోవాలి. ఆ డాక్యుమెంట్స్ వచ్చేసి జిరాక్స్‌తో పాటు దానిపైన సంతకాలు పెట్టాలా. సో ఈ ఆర్డర్‌లన్నీ పెట్టుకోండి. ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫార్మ్, దాంతో పాటు మీ బయోడేటా ఫార్మ్, వాలిడ్ ఏజ్ ప్రూఫ్, అలాగే క్వాలిఫికేషన్ ప్రూఫ్ అంటే మార్క్ షీట్స్ గానీ, డిగ్రీ కానీ, యూజీ గానీ, పీజీకి సంబంధించింది. వాలిడ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే గనక, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ డ్యూలీ సైన్డ్ అండ్ స్టాంప్డ్ బై ఆథరైజ్డ్ సిగ్నేటరీ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, అలాగే 2 రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకెళ్ళండి. అలాగే ఏదైనా రిలవెంట్ డాక్యుమెంట్స్ మీకేమన్నా అనిపిస్తే గనుక మీ దగ్గర ఉన్నాయి, అవి యూజ్ అయితే ఇంటర్వ్యూకి అని అనిపిస్తే గనుక అవి కూడా తీసుకొనెళ్ళండి. సో, అలాగే ఇక్కడ ఎలిజిబిలిటీ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ విల్ బి డిటర్మైన్డ్ ఎట్ ద ఆన్ ది డేట్ ఆఫ్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ. సో, ఏజ్ వచ్చేసి డిటర్మినేషన్ వచ్చేసి వాళ్ళు వాక్ ఇన్ ఇంటర్వ్యూ రోజైతే సే ఏమంటారు డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మెన్షన్ చేయడం. సో, మనకిక్కడ చూసుకుంటే ఎవరైతే నంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి వేరీ అయితే అవుతాయి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎన్ని నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇచ్చారో మీరు ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు మీరు సెలెక్ట్ అయిన తర్వాత కొన్ని వేకెన్సీ అయితే వేరీ అవ్వడం జరుగుతుంది. జనరల్‌గా సేమ్ వేకెన్సీ‌నే ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారో వాళ్ళకు ట్రాన్స్‌పోర్ట్ అలయన్స్ కానీ, డీఏ అయితే ఇవ్వమని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. నో టీఏ, డీఏ అలాగే క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, వర్కింగ్ కండిషన్స్ చూసుకుంటే గనుక ఇదొచ్చేసి ఫుల్ టైమ్ బేసిస్ అన్నమాట. వర్కింగ్ టైమింగ్స్, హాలిడేస్ ఎక్సెట్రా వచ్చేసి మనకు యాస్ పర్ ద ఇన్‌స్టిట్యూట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎంగేజ్డ్ ఎంప్లాయీస్ షల్ మెయింటైన్ కాన్ఫిడెన్షియల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డేటా, ఇన్ఫర్మేషన్ రికార్డ్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో, ఈ డేటా ఏదైతే ఉందో అది గవర్నమెంట్‌ది కాబట్టి మీరు అది డేటా అనేది బయటికెళ్ళకుండా మీరు కాన్ఫిడెన్షియల్‌గా ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఎంగేజ్డ్ ఎంప్లాయీస్ షల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ ఎనీ ట్రాన్స్‌పోర్ట్, మెడికల్, ట్రావెలింగ్ అండ్ టెలిఫోన్ అండ్ డైలీ అలయన్స్ అనమాట. సో, గైస్ ఇది గుర్తుపెట్టుకోండి. మీకైతే ఎటువంటి అలయన్సెస్ అయితే ఇవ్వరు. సో, జస్ట్ మీరేంటంటే జాబ్ సాధించి మీరు 20,000 నెలకైతే సాలరీ తీసుకోవచ్చు. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. సో, ఫ్యూచర్‌ల పర్మనెంట్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయని చాలామంది అడుగుతున్నారు గానీ, సో, అది నేను చెప్పలేను. ఎందుకంటే అది బియాండ్ మై నాలెడ్జ్ అనమాట అది. సో, మనకు తెలీదది. సో, నెక్స్ట్ వచ్చేసి 1 మంత్ నోటీస్ ఇచ్చి మిమ్మల్ని ప్రయర్ టర్మినేషన్ అయితే చేయడం జరుగుతుంది. సో, రిటర్న్ నోటీస్ ఇస్తారు. ఒకవేళ మీ కాంట్రాక్ట్ పీరియడ్ వద్దు అని అనుకుంటే గనుక, మీరు వద్దు ఎంప్లాయ్‌మెంట్ వద్దనుకుంటే గనుక 1 మంత్ ముందే మీకు ఇంటిమేట్ చేసి మిమ్మల్ని జాబ్‌లో నుంచి తీసేయడం జరుగుతుందనమాట. సో, ఈ యొక్క మంచి ఆపర్చునిటీ అస్సలు మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరైతే వాక్ ఇన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన వండర్‌ఫుల్ ఆపర్చునిటీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఉనాయ్ మెడిసిన్ అనమాట. ఓకే. సో, గైస్ ఈ వీడియోలో కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు రీచ్ అవ్వలేదు, కావాలి అని అనుకుంటే గనుక కామెంట్స్‌లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో, నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో, మంచి వీడియోతో రావడానికి ట్రై చేస్తాను. టిల్ దెన్ థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.